భారత్ అంతరిక్షంలో సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. ఒకప్పుడు కలలుగా ఉన్న ప్రయోగాలు ఇప్పుడు నిజం చేస్తూ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోంది. 6 దశాబ్దాల క్రితం ఒక చిన్న రాకెట్తో మొదలైన మన ప్రయాణం ఈరోజు ప్రపంచాన్నే మనవైపు చూసేలా చేసింది. ఈ అద్భుతమైన జర్నీ గురించి, మన భవిష్యత్ లక్ష్యాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇస్రో సరికొత్త లక్ష్యాలతో దూసుకెళ్తోంది. 2035 నాటికి మన సొంత భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది భూమికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపు 52 టన్నుల బరువుతో 3 నుండి 6 వ్యోమగాములు నివసించడానికి వీలుగా ఈ స్పేస్ స్టేషన్ను నిర్మించబోతున్నారు. ఇది అంతరిక్షంలోనే ప్రత్యేకమైన పరిశోధనలకు, కొత్త టెక్నాలజీ ప్రయోగాలకు, సైన్స్ రహస్యాలను ఛేదించడానికి ఒక శాశ్వత వేదికగా మారుతుంది. దీనికి తోడు గగన్యాన్ మిషన్ ద్వారా 3 భారతీయులు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు, రాబోయే 10 ఏళ్లలో చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రయోగాలతో చంద్రుడిపై మన జెండాను మరోసారి బలంగా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రణాళికలన్నీ అంతరిక్ష రంగంలో భారత్ను తిరుగులేని శక్తిగా నిలబెట్టబోతున్నాయి. భారతదేశం గ్లోబల్ స్పేస్ లీడర్ స్థానం కోసం ఒక పట్టుదలతో దూసుకెళ్తోంది. ఇస్రో పక్కా ప్రణాళికలు, మన యువ శాస్త్రవేత్తల అంకితభావం 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యానికి అండగా నిలుస్తున్నాయి. అంతరిక్షంలో కొత్త శక్తి కేంద్రంగా ఎదుగుతున్న మన ప్రయాణం మన విజ్ఞానాన్ని, సాంకేతిక సత్తాను ప్రపంచానికి గర్వంగా పరిచయం చేస్తోంది. ఇంకా మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.